హలో సాస్ టీవీ సబ్స్క్రైబర్. సో కొత్త అప్డేట్ చూడడానికి తమ్నేల్ చూసి వచ్చేసారు కదా లోపలికి. సో ఇంతకీ మనం చెప్పబోయే టాపిక్ ఇదేనమాట. దేవరాకి సంబంధించినటువంటి 4th సాంగ్ రిలీజ్ కాబోతోంది. ఇది నిన్నటి వరకు ఉన్నమాట. బట్ మూవీ టీం ఒక సడన్ ట్విస్ట్ ఇచ్చింది. ఆ ట్విస్ట్ ఏంటి అండ్ దేవరా సినిమాకి సంబంధించి దేవరా అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటో ఒక చిన్న హింట్ అయితే ఇచ్చారనమాట డైరెక్టర్. సో ఆ డీటెయిల్స్ గురించి ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. సో దేవరా గురించి మనం ఇప్పటికే మంచి హైప్స్లో ఉన్నాం. సో రిలీజ్ అవబోతున్నటువంటి పాన్ ఇండియన్ సినిమా అనేది పక్కన పెడితే RRR సినిమా తర్వాత రాబోతున్నటువంటి సినిమా కాబట్టి హైప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పటికే ఈ సినిమా మేలో రిలీజ్ అవ్వాల్సిన మొత్తానికి అక్టోబర్ 10కి పోస్ట్పోన్ చేశారు. అయినా సరే త్వరగా మూవీ టీం అంతా పనులు కంప్లీట్ చేసుకుని ప్రీపోన్ చేసి సెప్టెంబర్ 27th కల్లా మూవీని మన ముందరికి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. సో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. సో ఈ దేవరా సినిమాకి సంబంధించి ఇప్పటికే కాస్టింగ్ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఫస్ట్ తెలుగు డెబ్యూటెడ్ గా నటిస్తున్నటువంటి సినిమా ఇది. అండ్ అంతేకాకుండా సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ సినిమాలో విలన్ గా ఉన్నారు. సో మ్యూజిక్ పరంగా బీజిఎం పరంగా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే అనిరుద్ధ్ రవిచంద్రన్ ఇచ్చినటువంటి బీజిఎం మ్యూజిక్ అద్దరు కొట్టేశారనమాట. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి 4th సాంగ్ ఆయుధ పూజ. సో ఆయుధ పూజ అనేటటువంటి టైటిల్తో ఈ 4th సాంగ్ని రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ మొత్తానికి కొన్ని కారణాల వల్ల సాంగ్ని అయితే రిలీజ్ చేయలేకపోతున్నామని మూవీ టీం అనౌన్స్ చేసింది. అయినప్పటికీ ఫ్యాన్స్కి హైప్స్ వచ్చేసాయి కాబట్టి దాన్ని ఎట్లయినా డిసప్పాయింట్ చేయకూడదని ఈ సాంగ్కి సంబంధించినటువంటి చిన్న గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట మూవీ టీం. మరి ఈ అక్టోబర్ 21న ఈ సినిమాకి సంబంధించినటువంటి ఈ 4th సాంగ్ ఆయుధ పూజకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేస్తానని మూవీ టీం అయితే అనౌన్స్ చేసింది. సో అంతేకాకుండా దాంతోపాటు సినిమాకి అసలు దేవరా అసలు ఎక్కడ మనం వెళ్ళలేదే, ఈ దేవరా అనేటటువంటి పేరు ఎందుకు పెట్టారనే క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు నార్మల్గా ఈ దేవరా అంటే దేవుడు అని మీనింగ్ అంట. సో దేవుడు అనేటటువంటి మీనింగ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హీరో క్యారెక్టర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారు దేవరాతో, సో అక్కడ ఉన్నటువంటి విలేజ్ వాళ్ళందరికీ ఆయన దేవుడితో సమానం అన్నటువంటి ఒక ఒపీనియన్తో ఈ సినిమాకి దేవరా అని పెట్టడం జరిగిందంట. ఆయన అంతేకాకుండా జనాలు కూడా చాలా ఈజీగా పలకగలరు, నోటికి ఈజీగా పలికేటటువంటి పదం కాబట్టి దేవరాని ఫిక్స్ చేసామని డైరెక్టర్ గారు చెప్తున్నారు. సో ఫస్ట్ టైం ఈ పేరు విన్నప్పుడు మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంతేకాకుండా ఈ ఆయుధ పూజ సాంగ్ వస్తుందని మీరు ఎంతమంది ఎదురు చూశారు అండ్ ఇప్పుడు ఈ డిసప్పాయింట్ వార్త విన్నాక ఎంతమంది బాగా ఇబ్బంది పడ్డారో ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దేవరా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. సో ఎంతమంది అడ్వాన్స్ బుకింగ్ ఉన్నాయి, ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించినటువంటి హైప్స్ వేరే లెవెల్లో ఉన్నాయన్నమాట. సో తారకన విషయంలో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. బట్ రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ఇంటర్వ్యూస్లో, ముఖ్యంగా బాలీవుడ్లో జరిగినటువంటి కొన్ని ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో సో నార్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారని నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. అండ్ దాంతోపాటు ట్రైలర్ 2ని రిలీజ్ చేస్తున్నారంట దేవరాకి. ఈ అప్డేట్ అయితే ప్రెజెంట్ చక్కలు కొడతా అని మొత్తం నెట్లో అంతా కూడాను. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కావాలా? సో లేట్ చేయకుండా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.